అయితే ఇటీవల కాలంలో గద్దర్ అవార్డ్స్‌ని అనౌన్స్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అవ్వచ్చు. అయితే ఈ అవార్డ్స్ గురించి ఒక చిన్న డౌట్ అయితే రైజ్ అవుతుందన్నమాట అందరికి. గతంలో ఏదైతే నంది అవార్డ్స్ ఉన్నాయో అప్పుడు నంది విగ్రహాన్ని ఇచ్చేవాళ్ళు, దానికి సంబంధించి మొమెంటో. ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్‌లో అసలు ఎలా ఉండబోతుంది అవార్డు? ఏ అవార్డు ఇస్తారు ఏంటనేది ఒకసారి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దీని గురించి ఒకసారి అప్డేట్ ఏమన్నా ఇస్తారా సార్? ఇది చాలా మంది సందేహాలు ఉన్నాయి. దాదాపు తెలంగాణలో ఆఫ్కోర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డ్స్ ఉండే ఇంత మునుపు స్టేట్ డివైడ్ అయిపోయింది. నంది అవార్డ్స్ అనేవి దాదాపు ఇండస్ట్రీకి 14 సంవత్సరాల నుంచి ప్రభుత్వం తరపు నుంచి అవార్డులు లేవు, అందట్లేదు. ఏపీలో అనౌన్స్ చేశారు, ఇవ్వలేదు అది కొన్ని. ఇప్పుడు అవి కూడా లేదు. నంది అవార్డ్స్ అయితే ఏపీ అనౌన్స్ చేశారు లాస్ట్ టైం. తెలంగాణ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి ప్రోత్సాహక అవార్డులు అనేవి లేవు అనేది విమర్శ నడుస్తుంది. అది గ్యాప్ 14 సంవత్సరాలు వచ్చింది. 14 సంవత్సరాల నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి అవార్డ్స్ లేవు అని చెప్పేసి ఉంది. అవి అనౌన్స్ చేశారు. ఈ జూన్ 14వ తారీఖున హైటెక్స్లో గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఇస్తుంది. దానికి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఉత్తమ కథానాయకుడిగా అల్లు అర్జున్, ఉత్తమ కథానాయికగా 35 చిన్న కథ కాదు అని చెప్పి నివేదిత థామస్కి ఇట్లా కొన్ని అవార్డులు ప్రకటించారు. కాబట్టి అందరికీ ఉన్న సందేహం నువ్వు అడిగినట్టు ఏమి ఇస్తారు. పేరైతే గద్దర్ గారి పేరు పెట్టారు, గద్దర్ అవార్డ్స్ అన్నారు, ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చే అవార్డ్స్. బట్ మెమోంటో ఎలా ఉంటుంది, ఎలా రూపొందిస్తారనేది క్లారిటీ అయితే ఎవరికి లేదు. ఒక క్యూరియాసిటీ ఉంది. ఆ క్యూరియాసిటీకి ఈరోజు తెరబడింది. బయటికి మనం తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఒకటి చూస్తే దాంట్లో మనకి ఇది ఒక స్క్రీన్ మీద మనకి ఆడియన్స్కి చూపిద్దాము. ఒక మెమోంటో, ఒక చేతితో ఒక ఎత్తి పట్టుకున్నటువంటి ఒక డప్పు ఆకారంలో ఉన్నటువంటి మెమోంటో ఉంది. అంటే గద్దర్ గారి చేతిలో ఎప్పుడు డప్పు ఉండేది, దాంతోపాటు కంజీర ఉండేది. కంజీర ఒక ఐడియా ఉందా? రౌండ్గా డప్పులాగానే ఉంటుంది, దానికి గజిల్లాగా ఉంటాయి, తాళాల్లాగా ఒక 2 ఉంటాయి, సర్కిల్ లాగా ఉండి. ఆ డప్పు లేదా కంజీర అది పోలి ఉంది. దానిపైన తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఎంబ్లము సింబల్ ఉంది. దాంతోపాటు TGFA అని చెప్పి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ TGFA. సో మెమోంటో అయితే బాగుంది. ఇది గద్దర్ గారి పేరు మీద ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అవార్డ్స్ ఇవి తెలుగు ఫిల్మ్ ఫెటర్నిటీకి. మెమోంటో అయితే ఓకే, అందరూ ఎలా ఏది వస్తుందని చెప్పేసి చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. డౌట్కి అయితే క్లారిటీ అయితే వచ్చింది. రేపు మనం స్టేజ్ మీద అందరి చేతుల్లో ఈ మెమోంటో అయితే కనపడుతుంది. అందరి ఇళ్లలో నందులు అయితే నాకు 9 నందులు వచ్చినాయి, 10 నందులు వచ్చినాయి, నాకు పలాని కేటగిరీలో వచ్చినాయని చెప్పేసి అందరూ డిస్ప్లే చేసుకున్న సెలబ్రిటీలు. ఇవి ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇంట్లో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇవి మనం చూస్తాము. తెలంగాణ తరఫు నుంచి అయితే ఈ మెమోంటోలు ఉంటాయి. దాంట్లో మనం చూసాము ఒక కేటగిరీలో ఉత్తమ చిత్రంగా అయితే 2025కి కల్కి ఉత్తమ డైరెక్టరు నాగేశ్వర్, ఉత్తమ చెప్పాము ఇందాకలా హీరో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించి ఇలా చాలా కేటగిరీలు అయితే అనౌన్స్మెంట్లు వచ్చినాయి. రేపు 14వ తారీఖు అయితే తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున హైటెక్స్లో అయితే ఇవ్వబోతుంది. బట్ దీనికి ఫిలిం ఫెటర్నీకి సంబంధించినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా వస్తున్నారు. గవర్నమెంట్ తరఫున అయితే మన చీఫ్ మినిస్టర్ ఉంటారు, మంత్రులు ఉంటారు, అందరూ ఆ ఒకే వేదిక పైన రాబోతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత ఈ అవార్డులో ప్రధానోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా దిల్ రాజు ఉన్నారు, ఈ కమిటీకి చైర్మన్గా జయసుధ గారు ఉన్నారు, మురళీమోహన్ గారు ఇప్పటివరకు మిస్ అయిన ఇయర్స్ సంబంధించి కొన్ని లిస్టు అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా మొత్తం ఒక 3.5-4 గంటల ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది. ఇంత పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించి పెద్ద ఈవెంట్ జరిగింది అయితే ఏది లేదు ఈ మధ్యకాలంలో. ఇది మరొకసారి పెద్ద ఈవెంట్గా హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, వరల్డ్ వైడ్ ఉన్న ప్రజలైతే ఈ ప్రోగ్రామ్ని వీక్షించడానికి రెడీగా ఉన్నారు. చూద్దాం ఈ అవార్డు ఫంక్షన్ అనేది ఏ రేంజ్లో జరుగుతుంది, ఈ అవార్డుకి ఎవరెవరు రాబోతున్నారు, ఇప్పుడు ప్రకటించిన వాళ్ళంతా అటెండ్ అయ్యి అవార్డు తీసుకుంటారా, లేకపోతే కొంతమంది షూటింగ్లో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రతినిధులు వచ్చి ఈ అవార్డులు తీసుకుంటారు. అవార్డుల ఫంక్షన్కి ఇండస్ట్రీ మొత్తం వస్తుందా, లేకపోతే అవార్డులు ప్రకటించిన వాళ్ళ వరకే వస్తారా, ఎలా జరగబోతుంది అనేది అయితే మనకి ఒక క్యూరియాసిటీ ఉంది. అందరిలాగానే మనం కూడా ఆ రోజు అవార్డు ఫంక్షన్ చూద్దాం.